శ్రీకృష్ణ, జై శ్రీరామ్. భగవద్గీత యథాతథము సరళ భాష గ్రంథము 39వ శ్లోకం, మొదటి అధ్యాయం. శ్రీకృష్ణుడు బాధపడుతూ కృష్ణుడితో సంపాదించిన సమయంలో అర్జున విషాదయోగం అని కనబడుతుంది. 39వ శ్లోకంలో భగవంతుడు అర్జునుడు సంబోధన. కులక్షయే ప్రణక్షంతి కులధర్మ సనాతన ధర్మే నష్టే కులం కృష్ణ మధర్మో బిభవచ్యుత. అలా కృష్ణుడిని అర్జునుడు మాట్లాడినప్పుడు అప్పుడు తాత్పర్యం, కులక్షయము వలన శాశ్వతమైన వంశాసారం నశించపోతుంది. ఆ విధంగా వంశంలో మిగిలిన వారు అధర్మ పాలు అవుతారు అని అర్జునుడికి వచ్చిన సందేశాన్ని కృష్ణుని వారిని అంటే కృష్ణుణ్ణి నేరుగా అడిగాడు. ఎవరు? అర్జునుడు. అప్పుడు భాష్యంలో దీని అర్థం, వంశంలో వారు సక్రమంగా వృద్ధి చెంది ఆధ్యాత్మిక విలువలను పొందే విధంగా సహాయపడడానికి అనేకమైన ధార్మిక చారాలు వర్ణశ్రమ పద్ధతిలో ఉన్నాయి. పుట్టుక మొదలుగా మృత్యు వరకు ఉన్నట్టే వంశంలోని అట్టి సంస్కారాలకు పెద్దలే బాధ్యత వహించాలి. కానీ పెద్దల మరణంతో వంశంలో అటువంటి సంస్కార కర్మలు ఆగిపోతాయి. అప్పుడు వంశంలో మిగిలిన పిన్నలు అధర్మయుత అలవాట్లను తయారు చేసుకుని తద్వారా ఆధ్యాత్మిక ముక్తి అవకాశాలన్నీ కోల్పోతారు. అందుకే ఏ ఉద్దేశంతోనైనా వంశ పెద్దలను వధించకూడదు. అంటే వంశ పెద్దలని అనేక రకాలుగా అర్జున కుటుంబాన్ని, అర్జునుని భార్యని అనేక రకాలుగా అనేక విధాలుగా నాశనం చేయాలని వాళ్ళ అన్నదమ్ములైన 9 కౌరవులు ఎన్నో ప్రయత్నాలు చేశారు కదా, మీ అందరికీ తెలుసు కదా. అయితే అన్ని చేసినా కూడా నా బంధువులు నా చుట్టాలు అని వాళ్ళ మీద కక్ష పగ లేకుండా తన అభిమానంతో ప్రేమతో కృష్ణుని అడుగుతున్నాడు, నువ్వు దేవుడు కదా, ఇవన్నీ చేస్తే అలాగా జరిగిపోయి కదా అని చెప్పేసి అనుకుంటున్నాడు. వాళ్ళు తప్పు చేశారు కదా, మేము ఎందుకు మళ్ళీ వాళ్ళని ఇచ్చేయాలి? వాళ్ళని ఇలా చేయడం వల్ల ఆ కుటుంబ ఆచారాలన్నీ కూడా నశించిపోతాయి. అంటే మరి ఒక ఇంటికి తాతగారు పెద్ద, ఎంతో అనుభవంతో కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తారు, అవునా కదండి? ఇప్పుడు తాతగారు లేని నోటిని ఎవరు తీస్తారు? అతని కొడుకు. ఇప్పుడు తాతగారిని వధించాడు, అతని కొడుక్కి తాతగారు నేర్పించిన ఉత్తి తెలుసు కాబట్టి బాధ్యతగా ముందుకెళ్తుంది. కానీ తాతగారి కొడుకును కూడా వధించడం వల్ల ఏమవుతుంది? తాతగారు కొడుకుంటాడు కదా, ఆ కొడుక్కి బాధ్యత లేకుండా, చదువు లేకుండా, సంధ్య లేకుండా, విద్య నేర్చుకోకుండా ఉంటే తన పెళ్లి చేసుకున్న పిల్లలకి ఏమి నేర్పించలేడు. అదనమాట. అంటే ఇప్పుడు కుటుంబంలో ఎవరైతే బాధ్యతగా ఉంటారో వారు వాళ్ళ పిల్లలకి బాధ్యత నేర్పిస్తే, బాధ్యతలు అంటే ఏంటి? చిన్నప్పటి నుంచి విద్య నేర్పించాలి, చదువు, సంస్కారం, మర్యాద, వాళ్ళకి ఏది ఇష్టమో ఆ నడవడికలో నడిపించాలి. అవన్నీ నేర్పిస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా అదే దారిలో వెళ్తుంది. అలా చేయకుండా పగలు పంతాలు పెట్టుకుని ఒకరి మీద ఒకరు రాళ్ళు వేసుకుంటే జీవితాలు సర్వనాశనం అవుతాయి. అందులో ఇక్కడ పిన్నలు అంటే పిన్నులుగా ఉన్నవారు, అంటే అర్జునుడికి పిన్నులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, చిన్నమ్మలు అంటాం. మరి వాళ్ళ భర్తలు వాళ్ళు కోల్పోవడం వల్ల ఏమవుతుంది? ఇప్పుడు వాళ్ళ వయసులో ఉంటారు, వాళ్ళు అప్పుడు సేనాధిపతులు కానీ ఎవరైనా సరే, ఇక్కడ మనకి వయసు అనేటప్పటికి ఏం గుర్తొస్తుంది? ఏముంటది మనకి? అక్కడ చూసే చూపులో ఒక మగోడికి ఆ సందర్భాన ఆడది ఒంటరిగా ఉన్నప్పుడు చాలా మందికి కూడా ఏమో, ఓకే ఆవిడకి తోడుగా ఉందాం, లేకపోతే ఇలా చేద్దామని అనేక రకాల ఆలోచనలు ఉంటాయి. అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు మంచిలో చెడ్డలో ఆడవారికి తెలియదు. వాళ్ళ అదృష్టం
బాగుంటే వాళ్ళు మంచి వాళ్ళుగా ఉంటారు, లేదా చెడ్డవాడు కూడా మంచోడుగా అవుతాడు. కాబట్టి వాళ్ళు ఒకవేళ అలాంటి దారిలో నడిచినప్పుడు మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు అది సంక్రమంగా జరుగుద్ది. అంటే వరుసలు మారిపోతాయి, అక్కడ రక్తం మారుతుంది. కాబట్టి అప్పుడు వీళ్ళు ఉన్న వంశంలో వృత్తులన్నీ కోల్పోతారు అని దానికి ఉద్దేశం. అందుకని ఇప్పుడు కూడా ఒక ఆడ ఒక మగ కూడా అందుకే మన ధర్మంలో ఒక్కలుగా ఉండాలి అని అనుకుంటారు, ఆ పార్వతి పరమేశ్వర్ లాగా. మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకేమన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నేను నాకు కుదిరే సమయంలో మీకు కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. జై శ్రీరామ్. మనం భగవద్గీత చదవడం నేర్చుకోవడం వల్ల అనేక గొప్ప విద్యలను ప్రతిదీ కూడా మనం నేర్చుకోగలుగుతాం. జై శ్రీరామ్. జై శ్రీకృష్ణ. కృష్ణ ముందే జగద్గురు. కృష్ణ ధర్మన వర్ధిల్లాలి. కృష్ణ ధర్మం వర్ధిల్లాలి. జై శ్రీకృష్ణ. భగవద్గీత చదవండి. మీరు చదువుతూ ఉన్న వాళ్ళైతే, నాకన్నా బాగా తెలిసిన వాళ్ళు మీరు అందరూ. కాబట్టి భగవద్గీత ఎవరికైతే లేదు వారికి కూడా కొనివ్వండి. మీకు లెక్కలేనంత పుణ్యం మీరు మూట కట్టుకుంటారు. జై శ్రీరామ్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ భగవంతుడు ఎల్లవేళలా మీ అందరినీ దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకున్న కష్టాలను దూరం చేసి ఆరోగ్యాన్ని అష్టైశ్వర్య సింపుల్ దందాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ కుటుంబాల కోసం మీరు బంగారు భవిష్యత్తు బాటని వేయాలని, మీకు ఆ దేవుడు తోడుండాలని కోరుకుంటూ, శ్రీకృష్ణుడు దేవదేవుడు. జై శ్రీరామ్. జై భారత్.